కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. స్వామి భక్తుడు రాజుపాళానికి చెందిన చమర్తి జయరామరాజు స్వామితో ఉన్న రోజుల్లో ఎంతోమంది స్వామి భక్తులు వాళ్ళ ఇంటికి వచ్చి కలవడం జరిగింది. స్వామి భక్తుల ఇంటికి కూడా జయరామరాజు స్వామితో వెళ్ళడం జరిగింది. ఇట్లా ఎన్నో దివ్యలీలలు ఆయన ఉన్న రోజుల్లో జరిగినవి ఈరోజు మనం చెప్పుకుంటూ వస్తున్నాము. చమర్తి సుబ్బమ్మ కూడా మా పక్కింట్లోనే స్వామివారు ఉండేవారు కాబట్టి స్వామి ఎప్పుడు వచ్చారు అంటే మేము ఇంకా రాత్రంతా స్వామితోనే గడిపేవాళ్ళమి. అప్పట్లో స్వామివారు ఎలా ఉండేవారు, వీళ్ళంతా స్వామితో ఎంత దగ్గరతనం అనుభవించారు అనేది కూడా వీళ్ళంతా ఆ రోజుల్ని మళ్ళీ ఒకసారి స్మరించుకోవటం జరిగింది. చమర్తి సుబ్బమ్మ, భర్త పేరు రామలింగరాజు. స్వామి వచ్చినప్పుడు అయినా మా ఇంటి పక్కనే ఉండదు. మా ఊరు రాజుపాడు. మా వయసు 74 సంవత్సరాలమ్మ. ఆయన వచ్చినప్పుడు అప్పుడు మోటార్లు లేవు, కపిళ్ళు తోలుకుంటానే ఆ నీళ్లు తెంపి అన్నీ ఏటికి పెట్టేది. ఏం స్వామి అంటే పాతలే ఆడ మళ్ళీ నేను చెప్తా ఉండేది. ఆయన మనం స్వామికి ఈరోజు అన్నం పెడదామని పిలిస్తే రాడు, ఈరోజు లేదమ్మా రానంటాడు. ఆయన బుద్ధి పుట్టి ఇస్తే మనం పచ్చడైనా ఏదింటే అది విడిసే తింటాడు స్వామి. అది మనం డబ్బులో ఎత్తపోయినా కానీ అక్కడ పక్కన పెడితే ఆ పెద్ద ఎవరన్నా ఎత్తపోయి కాకితాలు తెస్తాడు అని ఆయన డబ్బులు రాకడు. పిల్లవాళ్ళకి బాగాలేక ఎత్తుకోకపోతే అవి మంత్రిస్తాడు పంచుతాను. ఇంకా అయ్యే ముద్దర్లు వేసి ఇచ్చేది అట్లా చేస్తాను స్వామి. అప్పుడు స్వామి ఇంత వాడని మనం అనుకోలేదమ్మా, మహానుభావుడిని. సరే ఆయన చెప్తా అంటే మనం ఎంతో మామూలుగానే అనుకున్నాం కానీ స్వామిని ఇంత తెలియదు అప్పుడు మనకు ఆయన గురించి. గురువుంట్లో చూసి రాసిపాడంలో మా ఇంటి ఉండిందమ్మా స్వామి. అందరూ వచ్చి ఆమె తులసమ్మని, ఆమె ఎప్పుడు వెంకయ్య సంకాడ ఉన్నిందమ్మా. అలాగే నంది మండలం పుల్లం రాజు, వీళ్ళంతా అప్పుడు 10వ తరగతి చదివే వయసు. 10th క్లాసు కుల్లూరు హై స్కూల్లో చేరటం, స్వామి దగ్గరికి వచ్చి స్వామి మేము పాస్ అవుతామా లేదా అంటే పాస్ అవుతామని చెప్పారు. ఆ విధంగానే పాస్ అయ్యామని చెప్తూ ఇంకొకసారి గొంతు నొప్పి వచ్చి స్వామి ఎంతమంది డాక్టర్లు చూపించినా తగ్గలేదు, గొంతు నొప్పి ఎక్కువగా ఉంది అంటే స్వామి ఒక వేరు చూపించి దీన్ని రసం మింగయ్యా, నీకు ఇంకెప్పటికీ గొంతు నొప్పి రాదు, తగ్గిపోద్ది అని చెప్పారట. ఆ విధంగా ఆ వేరు రసం మింగిన తర్వాత ఇంకా నాకు ఎప్పటికీ గొంతు నొప్పి రాలేదు, నాకు ఆరోగ్యంగా ఉన్నానని, స్వామి తనకు గవర్నమెంట్ సొమ్ము బాకీ ఉంది, ఉద్యోగం వస్తుందని, పిల్లలు ఉద్యోగస్తులు అవుతారని కూడా స్వామి చెప్పిన తర్వాతనే పిల్లలంతా సలక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటూ బాగున్నారు. ఈయన చెప్పిన విషయం ఏంటంటే రాజుపాళెంలో స్వామి వెళ్ళని ఇళ్లే లేదు, ఆ విధంగా రాజుపాళెం గ్రామస్తులు మొత్తం స్వామి ఆశీస్సుతో సలక్షణంగా ఉండారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ స్వామి ఏమి చెప్పినా అన్నీ జరిగాయి మాకు, ఈరోజు మేము బాగున్నాము అంటే ఇదంతా స్వామి దయ అని కూడా ఈ పుల్లంరాజు గుర్తు చేసుకున్నారు. నంది మండలం పుల్లంరాజు, వయసు చెప్పాలరా 86. మేము అప్పుడు చిన్నప్పుడు ఎస్ఎల్సి చదివేటప్పుడు ఆయన కాడికి పోయేవాళ్ళం. ఆడ అంటే మేము ఇంత ఆయన మహాత్ముడని మాకు అప్పుడు తెలియదు. ఊరికి నేను పిల్ల శాస్త్రాలకు ఏ స్వామి నేను పాస్ అవుతానా అని అడిగేది. ఆయన ఎన్నెన్నో చెప్పేది, ఆ విధంగా చేసింది. ఏదన్నా బాగలేనప్పుడు ఆయన కాడికి పోయి ఏ స్వామి ఒక దప్ప గొంతు నొప్పి వచ్చింది, చాలా బాధపడి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నొప్పి తగ్గల. అమ్మాయి ఒక దప్ప ఆడుంటే ఆయన కాడికి పోయి స్వామి ఈ విధంగా గొంతు నొప్పి తట్టుకోలేకుండానంటే ఒక ఏరు చూపించిండు. ఆ ఏరు తీసి అడుగున ఏరు రసం తీసి ఆ రసం మింగే ముందు ఈ నొప్పి శాశ్వతంగా, అప్పటి నుంచి ఆ నొప్పి నాకు శాశ్వతంగా పోయింది.
చిన్న పిల్ల చేష్టాలుగా మేము ఆయన తెగతాలి పడేది ఆడ కూర్చొని అందరం ఎగురుతారు. ఏ స్వామి నువ్వు ఏంటంటే నువ్వు పడినా మీరు అంతా ఉద్యోగాలు వస్తాయి, మీ హాయిగా బతుకుతారని చెప్పేది. ఆయన ఆ నోటి వాక్యం వల్ల అన్నీ సక్రమంగా జరిగింది. మేము ఆయన ఇంతమంది కూర్చే మనతో పాటు అందరం కూర్చుండేది, పిల్ల ఎగతాళి పడేది. మీరు ఏం ఉద్యోగం చేశారు? టీచరు. టీచర్ ఎక్కడ? ఇక్కడనే ఈ ఏరియాలో కలవాయ. ఇక్కడ అయ్యా మీరు పిల్లకాయలు నలుగురు కదా, మీ నలుగురు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. నేను మీకు గవర్నమెంట్ సొమ్ము మీకు బాకీ పూర్తిగా బాకీ ఉంది. నేను అందరికీ లక్షణంగా ఉద్యోగాలు వచ్చినాయి. మీ నలుగురు పేర్లు ఏమేమి ఉద్యోగాలు? మీ నలుగురు అన్నారు కదా, నలుగురు ఏమేమి ఉద్యోగాలు వచ్చినాయి? ఎన్వై సరోజ టీచరు, తర్వాత ఎన్ శ్రీనివాసులు నెల్లూరు పద్మావతి స్కూల్లో టీచరు, తర్వాత ఒక వినోద్ ఉంది. ఆ అమ్మాయి ఇది పశువుల ఇది లైఫ్ స్టాక్ ఇన్స్పెక్టర్గా ఉంది. చిన్న కొడుకు ఊరిన టీచర్గా ఉన్నాడు. ఆ విధంగా అన్నీ ఆయన చెప్పినవి అన్నీ లక్షణంగా కొండెక్కినాయి. మన అందరం పోయేది అక్కడ చదువుకుంటా ఉండేది. ఎస్ఎల్సి కుల్లూరు హై స్కూల్లో అప్పుడే పెట్టిండు. హై స్కూల్ 49లో పెట్టిండు కుల్లూరు హై స్కూల్. అప్పుడు ఇక్కడెక్కడ హై స్కూళ్ళు లేవు. అప్పుడు మేమంతా చదువుకునే వాళ్ళంతా ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళంతా వచ్చి ఈ హై స్కూల్లో చదివిన వాళ్ళే. ఆత్మకూరు కాడ నుంచి ఏరియా అంతా. అప్పుడు వచ్చి ఆయన కాడికి పోతే ఆయన రకరకాలుగా ఏంటో చెప్పేవాడు మాకు. దారం ఏదైనా జ్వరం వచ్చేస్తే దారం ఇచ్చేవాడు. పైగా ముడేసామని తిప్పేసి ఏదో మంత్రాలు చదివేవాడు. జ్వరం పూర్తిగా పోయేది. ఆయన చేయి తగిలితే జ్వరం పటాపంచలైపోయింది. అంటే ఎప్పుడైనా మనకు ఆయన ఉండే విలువ అప్పుడు మనకు తెలియదు. మొత్తం స్వామి చరిత్రలో ఒక ప్రఖ్యాతమైన కొన్ని విషయాలు ఉన్నాయి. సరైన రీతిలో ధర్మాచరణ కర్మాచరణ ఉత్తమంగా లేకపోతే ఏమవుద్దని ఒక ఆవిడ చేతిలో ఒక బిడ్డను పక్కన ఒకరిద్దరు పిల్లల్ని తీసుకొని పోతా ఉంటే పిలిచారు స్వామి. పిలవమన్నారు. రాగానే ఆమెను కూర్చోబెట్టి వెంటనే ఆమెకు భోజనం పెట్టమన్నారు. ఆకులో అన్నం పెట్టగానే సంకలో ఉండే బిడ్డ చుట్టుపక్కల బిడ్డలు అమ్మ చేతిని నెట్టిపారేసి వాళ్ళు గబగబగబ తినేశారు. నిస్సహాయంగా ఆ ఆకలి తల్లి చూస్తా ఉంది. మళ్ళీ ఆహారం పెట్టించారు. ఆ తిన్న తర్వాత ఆమె కొంతవరకు సంతృప్తి పడింది. మళ్ళీ ఆహారం పెట్టి ఆమెకు తృప్తి కలిగించి స్వామి అన్నారు, చూడయ్యా ఈ మైసూరు మహారాజా గారి ఇంట్లో ఒకప్పుడు రాణిగా ఉంది. వీళ్ళున్నారే వీళ్ళు ఆమెకు దాసులుగా ఉన్నవారు, దాసీజనం. వాళ్ళని ఆమె తాను తింటూ వాళ్ళకి పెట్టకుండా ఉండటం వల్ల వాళ్ళు ఇప్పుడు ఆమె బిడ్డలై ఆమెను వేధిస్తున్నారు. లేమి పరిస్థితులు ఒకవైపు, ఆకలి ఒకవైపు, కాదనలేని తల్లి నిస్సహాయంగా చూస్తూ ఉండవలసిన పరిస్థితి అని మనకు ఆయన ఏం చెప్పారంటే ప్రాచీన ఋషులు చెప్పిన ధర్మ పురుషార్థాన్ని ఎంత అనుసరించాలో చెప్పారు. ఇక్కడ పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటారు, మన మహానుభావులు ఎంతగా ధర్మాన్ని గురించి చెప్పారంటే దైవం కంటే ఎక్కువ ధర్మాన్ని గురించే మన శాస్త్రాలు ఎందుకు చెప్పాయంటే మనుషులమైన మనం ఎన్నోసార్లు పునరపి జననం పునరపి మరణం అని జన్మకు రావటం సహజం. జన్మకు రావడం కాదు, ఆ జన్మలో ఉత్తమమైన రీతిలో బ్రతికేందుకు కావలసింది ధర్మం, అది చెయ్యాలి. అందుకే మహాత్ములు ధర్మానుష్ఠానాన్ని గురించి ఎంతో వివరంగా చెప్పారు. వేదవ్యాసుడు నుంచి ప్రతివారు కూడా అందుకు వేనోళ్లగా దాన్ని గురించి ప్రస్తుతించారు అని ధర్మం గురించి మనం గ్రహించి ఆ విధంగా జీవించాలి, జీవితాన్ని సంస్కరించుకొని బ్రతకాలని ఆయన ప్రబోధించారు. కనుక స్వామి కూడా అదే చెప్పారు. అనేక సందర్భాలలో తన చుట్టూ ఉండే ప్రతి వారిని ధర్మానుష్ఠాన పరులుగా చేయటానికి ఆయన శత ప్రయత్నాలు చేసేవారు. అందుకే మనం ఎప్పుడైనా స్వామివారిని మేము స్వామివారి భక్తులము, ఆయనను అనుసరిస్తాము
అంటే ఆయన అతి ప్రాథమికమైనవి. ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టు, గుడ్డలు లేని వారికి ఇవ్వు, చేతనైతే సహాయం చేయి, లేకపోతే చేయించు. అవేవి కుదరలేదనుకో, మనం వెంకయ్య స్వామి పాదాలు పట్టుకుని స్మరించినా కూడా అది అందులో భాగమే అవుతుంది. కాబట్టి మనందరి విద్యుక్త ధర్మం ఏంటంటే, ఈ భక్తులందరూ తమదైన రీతిలో స్వామి యొక్క దివ్యత్వాన్ని అనేక రీతులు వివరించారు. వాళ్ళ ఆది వ్యాధి బాధలన్నిటినీ కూడా స్వామి ఏ విధంగా అనుగ్రహించారో, ఆయన కృపాప్రసాదానికి వారు ఈనాడు ఉదాహరణలు అయ్యారో మనం చూస్తున్నాం. ఏది ఏమైనా మన ఎదుట ఒక కర్తవ్యం, ఒక విధి, ఒక ధర్మం ఉంది. అందుకని మహాత్ములు అయినటువంటి స్వామి లాంటి వారి గురించి మనం తెలుసుకోవటం, సాటివారితో పంచుకోవటం, దీన్నే స్వాధ్యాయము, ప్రవచనము అంటారు. అది ఎంతగానో మన సమాజంలో విస్తరించవలసి ఉంది. అటువంటి ఉత్తమ సమాజం రావాలని ఆశిస్తూ, స్వామి భక్తి ప్రపంచమంతా ఉజ్వలంగా ప్రభవించాలని కోరుకుంటూ సత్సంగం కొనసాగుతుంది. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం.